అద్భుతమైన పాటలు వచ్చాయి. ఎందుకు ఇక్కడున్న వాళ్ళు అట్లా అలవోకగా పాటను అల్లగలుగుతారు? గోరటెంకన్న పాట రాసి ఉంటాడని మీరు అనుకుంటున్నారా? లేదు పాట కైగట్టి ఉంటాడు అనుకుంటున్నాను నేను. అట్లా అలవోకగా ఆశువుగా చెప్పేయగల సమర్థత ఉంది. అంటే పాటని ఒక రక్తచలన సంగీతంలాగా తెలంగాణ వాళ్ళు మార్చుకున్నారు. ఇటువంటి ఒక అరుదైన లక్షణాలు ఉన్నటువంటి ప్రాంతం కనుక ఇక్కడి నుంచి చాలా అద్భుతమైన ఇతివృత్తాలు ఎన్నో దొరుకుతాయి. దానికి కావాల్సింది నిజంగా కూడా ఒకరికి పెద్దలకి అందరికీ అండ్ పొద్దున్నుంచి కష్టపడుతూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనుకొని మార్నింగ్ నుంచి ఈ స్టేజ్ని ఇవన్నీ సెట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్. ఈ సినిమా వైబ్ 100% సక్సెస్ అనిపిస్తుంది. ఎందుకంటే రాకేష్ తను చాలా మంచి వ్యక్తి. నేను జబర్దస్త్ షోకి వెళ్ళినప్పుడు అంటే చాలా రోజుల నుంచి జర్నీ. సో ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ చెప్పటం కానీ ఓన్ సెల్ఫ్గా ఉండాలనేది ఎప్పుడు అనుకోరు. 10 మంది బాగుండాలి దాంట్లో నేను ఉండాలనుకునే వ్యక్తి. సో చిన్న మెట్టు వేసుకుంటూ ఒక ఇటుక మీద ఇటుక వేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావటం అనేది చాలా చాలా గ్రేట్. మీకు అందరి ఒక ఆశీర్వాదాలు ఉన్నాయి. అండ్ మెయిన్ రోజా మ్యామ్ ఎప్పుడు రాకేష్కి మీరు అండగా ఉంటారు ఎప్పుడు. సో ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇలాంటి టాలెంట్ని గుర్తించి మీరు దగ్గరుండి చాలామందికి హెల్ప్ చేశారు మీరు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ రోజా మ్యామ్. అండ్ అలానే ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సుధీర్ కానీ మేము కానీ అండ్ బాలాజీ మన శివబాలాజీ గారు కానీ అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళే అనమాట. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ కష్టం అందరికీ తెలుసు. అందుకే ఈరోజు అందరూ వచ్చింది కేవలము ఆ కష్టాన్ని ఒక సక్సెస్ అయ్యి ఒక 10 మందికి ఏమంటారు ఆదర్శంగా నిలబడాలని చెప్పి మేమంతా వచ్చాం. సో చాలా కష్టపడినారు మీరు ఈ సినిమా చేయాలని. అండ్ మీ వెనకాల మిమ్మల్ని నమ్మి ఏమంటారు ప్రొడ్యూసర్స్ కావచ్చు మిగతా అదే తెలుసు. సో అందుకే సపరేట్గా చెప్తున్నాను. సో అండ్ సుధీర్ చెప్పినట్టు సో నిజంగా ఒక భర్త వెనకాల ఒక భార్య అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆమె ఒక పవర్, ఆమె ఒక దీవెన ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ఖచ్చితంగా అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఇది నాకు కొన్ని జరిగినాయి. సో ఆ జరగటం వల్ల ఐ అప్రిషియేట్ టు మై వైఫ్. సో తను నిజంగా ఏమంటారు ఒక వెన్నుముక్కలాగా ఏమంటారు ఒక స్తంభంలా గజ స్తంభంలాగా నాకు నిలబడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు ప్రతి ఒక్క భార్యకి అంటే భర్తలకు ఉన్న ప్రతి ఒక్క భార్యకి నేను చెప్తున్నాను చాలా చాలా చాలా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.